ఏబిఎన్ రాధాకృష్ణ రోతరాతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నెల్లూరు జిల్లా ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి. చంద్రబాబు బినామీగా మారి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. మహిళలే ఏబిఎన్ రాధాకృష్ణకు బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఏబిఎన్ రాధాకృష్ణ, నీ చరిత్ర ఏమిటో నీకు చూసుకుంటే నువ్వు సైకిల్ మీద తిరుగుతూ వీడియో క్యాసెట్లు అమ్ముకుంటూ బ్రతికిన వాడివి. ఈరోజు చంద్రబాబు నాయుడు దయ వల్ల, చంద్రబాబు నాయుడు బినామీ వల్ల నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చావు. నువ్వు ఆ విధంగా సంపాదించినావు కాబట్టి నీ కళ్ళు కనిపించడం లేదు. నువ్వు ఏం మాట్లాడుతుండవో నీకే తెలియటం లే. లేడీస్ని ఏ విధంగా సంబోధిస్తుండవో నీ పెళ్ళాం కూడా నీకు చెల్లిలాగా అయ్యి ఆమెకు ఒక పెళ్లి చేస్తే అప్పుడు రాధాకృష్ణ మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా కాకుండా నువ్వు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే లీడర్స్ పెళ్ళాలు అందరూ వాళ్ళకి చెల్లెల్లాగా అని చెప్పటంలో నీకు ఎంత దౌర్భాగ్యమో, నీ జర్నలిజం ఎలాంటిదో అనేది నువ్వు ఒకసారి నెమరు వేసుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కళ్ళము నీకు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ నిన్ను నీ ఆఫీసుకు వచ్చి నిన్ను చెప్పులతో కొట్టడం మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది. కాబట్టి నువ్వు సరైన పద్ధతిలో నువ్వు అపాలజీ చెప్పుకుంటే బ్రతికి బయటపడతావు, లేకపోతే నీ బ్రతికే బొగ్గు పాలవుతాదని నేను నీకు తెలియజేస్తున్నాను. ఏబిఎన్ ఎండి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. మహిళలను అవమానించిన రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే మున్ముందు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలను ఈ విధంగా బాధిస్తే వీరి కన్నీటి చుక్కలు నిన్ను సర్వనాశనం చేస్తాయి. ద్రౌపది కంట్లో నుంచి వచ్చిన కన్నీళ్లు సర్వనాశనం చేసింది కురు సామ్రాజ్యాన్ని. సీతమ్మ కళ్ళల్లోంచి వచ్చిన కన్నీటి చుక్క లంకా దహనం చేసింది. రావణంతటి గొప్ప శక్తిశాలిని, అంతటి పాండిత్యం కలిగిన పండితుణ్ణి మరణం. నువ్వెంత, నీ బతుకెంత? డొక్కు సైకిల్ ఎక్కువని పేపర్ వేసుకుంటే తిరిగావా నువ్వు? వానికి మోసం చేసి వీనికి మోసం చేసి చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేసి బానిస బతికి ఈ బుద్ధు నువ్వు డబ్బు సంపాదించినావు. నువ్వెంత, నీ బ్రతికెంత? మహిళల ముందర నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ దగ్గరికి ధర్నాలు చేసేదైతే లేదు. సమయం కోసమైతే ఎదురు చూస్తాం. ఈరోజు నీ కాలం ఉంది, మరొక రోజు మా కాలం వస్తుంది. మా కాలం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రాసి పెట్టుకో, ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలకు కానీ యావత్ రాష్ట్ర మహిళలను ఉద్దేశించి పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ నువ్వు కోరితే క్షమించడానికి మా మహిళలు సంసిద్ధం. నువ్వు క్షమాపణ కోరకపోతే నిన్ను శిక్షించడానికి మేము సిద్ధంగా ఉండాం. ఆ శిక్ష కోసం నువ్వు ఎదురు చూడాల్సిన పరిస్థితికి సిద్ధంగా ఉండు. ఇటు గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోతరాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏబిఎన్ కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి వెళ్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసులపై ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. పోలీసులు అంబటి రాంబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన జీవిత చరిత్ర ఒకసారి మనం అందరం కూడా పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. అతని జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసు. అంచెలంచెలుగా ఏ విధంగా అతను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాడో తెలుసు. ఇవాళ మా పార్టీలో ఉన్న కార్యకర్తలు, మహిళా కార్యకర్తలను ముఖ్యంగా నువ్వు అవమానించిన తీరు, అది నీ క్యారెక్టర్. ఏదైతే నువ్వు అన్నావో మా కార్యకర్తల్ని, అది నీ క్యారెక్టర్. అంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వు అంచెలంచెలుగా ఎదగడానికి సోపానంగా ఉపయోగించిన పదాల్ని మళ్ళా ఇప్పుడు మా పార్టీ కార్యకర్తల మీద రుద్దటానికి చూస్తున్నావా ఏబిఎన్ రాధాకృష్ణ?
దిగజారుడు తనానికి కూడా ఒక లెక్క ఉంది. దిగజారుడు తనానికి కూడా ఒక లెక్క ఉంది. నువ్వు ఏదో అనుకోవద్దు. నేనేదో చెప్తున్నాను, నా పత్రికలోను నా మీడియాలోను నా ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నాను, ప్రజలందరూ నమ్ముతున్నారని అనుకోబాక రాధాకృష్ణ. ఇవాళ నీ అసలైన నైజం, నీ క్యారెక్టరు అంతకుముందు ఏదో కొద్ది పెద్ద పెద్ద వాళ్ళకి మాలాంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నీ బ్రతుకంతా ఏనాడో రోసయ్య గారు చెప్పాడు అసెంబ్లీలో, ఏనాడో చెప్పాడు నీ బ్రతుకంతా ఆ రోజుల్లో ఉన్న అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు పత్తిత్తు కబుర్లు ఏదో చెబుతున్నావే, ఆ రోజుల్లో నీ క్యారెక్టర్ని ఇవాళ అదే ఊహించుకొని మా కార్యకర్తలను అంటున్నావే రాధాకృష్ణ. నీకు ఏ నాటికైనా ఇది రివర్స్ కాక తప్పదు. నువ్వు రాబోయే రోజుల్లో ఎట్లాగైతే నువ్వు అందలం ఎక్కావో, ఏ విధంగా అన్యాయాల్ని అక్రమాల్ని ప్రోత్సహిస్తున్న ఈ చంద్రబాబును భుజాన వేసుకొని ఇన్నేళ్లుగా నీ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నావు, అదే నీ సామ్రాజ్యం కోకటి వేళ్లతో కూడా పీకి పారేసే రోజులు ప్రజలు సిద్ధమై ఉన్నారని మీకు తెలియజేస్తున్నా.